రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత ప్రభాస్ సరికొత్త కథలతో అంచనాలకు తగ్గట్టుగా సినిమాలను చేస్తూ సంచలనాలను నమోదు చేస్తున్నాడు. అయితే అంతకుముందు బాహుబలి, సాహో, రాధేశ్యామ్ సినిమాల కోసం చాలా ఏళ్లు సమయం కేటాయించిన ప్రభాస్ తదుపరి సినిమాలను చాలా స్పీడ్ గా చేయాలని అనుకున్నాడు. అందుకోసం బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అయ్యాడు. ఏడాదికి 2 వీలుంటే 3 సినిమాలను విడుదల చేయాలని ఆశపడ్డాడు. అభిమానులతో చాలా సార్లు ఏడాదికి 2-3 సినిమాలు చేస్తాను అంటూ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ దర్శకులు అందుకు సహకరించాలని అన్నాడు. అన్నట్టుగానే ఆయనకు దర్శకుల నుంచి సహకారం అందడం లేదు. రాజాసాబ్ సినిమా గత ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఆ మధ్య రాజాసాబ్ సినిమాను ఏప్రిల్లో ఖచ్చితంగా విడుదల చేస్తామని మేకర్స్ బలంగా చెప్తూ వచ్చారు. కానీ సినిమా షూటింగ్ తో పాటు విఎఫ్ఎక్స్ వర్క్ కూడా పూర్తి కాలేదు. దాంతో విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది. ఏప్రిల్లో మిస్ అయినా సమ్మర్ చివరి వరకు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా ఆశించారు. కానీ ఈ ఏడాది చివరికి సినిమాను వాయిదా వేశారనే వార్తలు వస్తున్నాయి. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం 2025 డిసెంబర్కి సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సినిమాకు ఆర్థిక ఇబ్బందులు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ సినిమా యొక్క విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కానందున సినిమా వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి చాలా సమయం పట్టే అవకాశాలున్నాయి. ఈలోపు ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా ఫౌజీ వచ్చే అవకాశాలున్నాయి. సీతారామం దర్శకుడు హను రాఘోపుడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ సినిమాను స్పీడ్ గా షూటింగ్ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమా ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. రాజాసాబ్ సినిమా మాత్రం 2025 డిసెంబర్లో కూడా వచ్చే వరకు అనుమానమే అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు ఉన్న బజ్ ను కాపాడుకుంటూ అనుకున్న సమయంకు విడుదల చేసి ఉంటే ఖచ్చితంగా రాజాసాబ్ సినిమా ఫలితం మరో రేంజ్ లో ఉండేది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. పాపం ప్రభాస్ ఏడాదికి 2-3 సినిమాలు చేయాలని ఎంతగా ప్రయత్నాలు చేసినా ప్రేక్షకుల ముందుకు ఏడాదికి 2-3 సినిమాలను తీసుకురావాలని భావించినా కూడా సాధ్యం కావడం లేదు. ఇతర హీరోలు మెల్లగా సినిమాలు చేస్తూ ఏడాదికి 1 లేదా 2 ఏళ్లకు 1 సినిమాలు చేస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఒకేసారి 2-3 సినిమాలు చేస్తున్నా కూడా ఏదో ఒక సమస్య కారణంగా ఆలస్యం అవుతుంది. సలార్ 2, కల్కి 2 సినిమాలు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. రాజాసాబ్ సినిమాతో పాటు ఫౌజీ సినిమా ఈ ఏడాదిలో వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దాంతో ప్రభాస్ కు ఎందుకు ఇలా జరుగుతుందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత ప్రభాస్ సరికొత్త కథలతో అంచనాలకు తగ్గట్టుగా సినిమాలను చేస్తూ సంచలనాలను నమోదు చేస్తున్నాడు. అయితే అంతకుముందు బాహుబలి, సాహో, రాధేశ్యామ్ సినిమాల కోసం చాలా ఏళ్లు సమయం కేటాయించిన ప్రభాస్ తదుపరి సినిమాలను చాలా స్పీడ్ గా చేయాలని అనుకున్నాడు. అందుకోసం బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అయ్యాడు. ఏడాదికి 2 వీలుంటే 3 సినిమాలను విడుదల చేయాలని ఆశపడ్డాడు. అభిమానులతో చాలా సార్లు ఏడాదికి 2-3 సినిమాలు చేస్తాను అంటూ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ దర్శకులు అందుకు సహకరించాలని అన్నాడు. అన్నట్టుగానే ఆయనకు దర్శకుల నుంచి సహకారం అందడం లేదు. రాజాసాబ్ సినిమా గత ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఆ మధ్య రాజాసాబ్ సినిమాను ఏప్రిల్లో ఖచ్చితంగా విడుదల చేస్తామని మేకర్స్ బలంగా చెప్తూ వచ్చారు. కానీ సినిమా షూటింగ్ తో పాటు విఎఫ్ఎక్స్ వర్క్ కూడా పూర్తి కాలేదు. దాంతో విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది. ఏప్రిల్లో మిస్ అయినా సమ్మర్ చివరి వరకు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా ఆశించారు. కానీ ఈ ఏడాది చివరికి సినిమాను వాయిదా వేశారనే వార్తలు వస్తున్నాయి. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం 2025 డిసెంబర్కి సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సినిమాకు ఆర్థిక ఇబ్బందులు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ సినిమా యొక్క విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కానందున సినిమా వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి చాలా సమయం పట్టే అవకాశాలున్నాయి. ఈలోపు ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా ఫౌజీ వచ్చే అవకాశాలున్నాయి. సీతారామం దర్శకుడు హను రాఘోపుడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ సినిమాను స్పీడ్ గా షూటింగ్ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమా ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. రాజాసాబ్ సినిమా మాత్రం 2025 డిసెంబర్లో కూడా వచ్చే వరకు అనుమానమే అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు ఉన్న బజ్ ను కాపాడుకుంటూ అనుకున్న సమయంకు విడుదల చేసి ఉంటే ఖచ్చితంగా రాజాసాబ్ సినిమా ఫలితం మరో రేంజ్ లో ఉండేది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. పాపం ప్రభాస్ ఏడాదికి 2-3 సినిమాలు చేయాలని ఎంతగా ప్రయత్నాలు చేసినా ప్రేక్షకుల ముందుకు ఏడాదికి 2-3 సినిమాలను తీసుకురావాలని భావించినా కూడా సాధ్యం కావడం లేదు. ఇతర హీరోలు మెల్లగా సినిమాలు చేస్తూ ఏడాదికి 1 లేదా 2 ఏళ్లకు 1 సినిమాలు చేస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఒకేసారి 2-3 సినిమాలు చేస్తున్నా కూడా
ఏదో ఒక సమస్య కారణంగా ఆలస్యం అవుతుంది. సలార్ 2, కల్కి 2 సినిమాలు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. రాజాసాబ్ సినిమాతో పాటు ఫౌజీ సినిమా ఈ ఏడాదిలో వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దాంతో ప్రభాస్ కు ఎందుకు ఇలా జరుగుతుందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత ప్రభాస్ సరికొత్త కథలతో అంచనాలకు తగ్గట్టుగా సినిమాలను చేస్తూ సంచలనాలను నమోదు చేస్తున్నాడు. అయితే అంతకుముందు బాహుబలి, సాహో, రాధేశ్యామ్ సినిమాల కోసం చాలా ఏళ్లు సమయం కేటాయించిన ప్రభాస్ తదుపరి సినిమాలను చాలా స్పీడ్ గా చేయాలని అనుకున్నాడు. అందుకోసం బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అయ్యాడు. ఏడాదికి 2, వీలుంటే 3 సినిమాలను విడుదల చేయాలని ఆశపడ్డాడు. అభిమానులతో చాలా సార్లు ఏడాదికి 2-3 సినిమాలు చేస్తాను అంటూ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ దర్శకులు అందుకు సహకరించాలని అన్నాడు. అన్నట్టుగానే ఆయనకు దర్శకుల నుంచి సహకారం అందడం లేదు. రాజాసాబ్ సినిమా గత ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా ఇప్పటి వరకు విడుదల కాలేదు. ఆ మధ్య రాజాసాబ్ సినిమాను ఏప్రిల్లో ఖచ్చితంగా విడుదల చేస్తామని మేకర్స్ బలంగా చెప్తూ వచ్చారు. కానీ సినిమా షూటింగ్ తో పాటు విఎఫ్ఎక్స్ వర్క్ కూడా పూర్తి కాలేదు. దాంతో విడుదల వాయిదా వేయాల్సి వచ్చింది. ఏప్రిల్లో మిస్ అయినా సమ్మర్ చివరి వరకు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా ఆశించారు. కానీ ఈ ఏడాది చివరికి సినిమాను వాయిదా వేశారనే వార్తలు వస్తున్నాయి. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం 2025 డిసెంబర్కి సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సినిమాకు ఆర్థిక ఇబ్బందులు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ సినిమా యొక్క విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కానందున సినిమా వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి చాలా సమయం పట్టే అవకాశాలున్నాయి. ఈలోపు ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా ఫౌజీ వచ్చే అవకాశాలున్నాయి. సీతారామం దర్శకుడు హను రాఘోపుడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ సినిమాను స్పీడ్ గా షూటింగ్ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమా ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. రాజాసాబ్ సినిమా మాత్రం 2025 డిసెంబర్లో కూడా వచ్చే వరకు అనుమానమే అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు ఉన్న బజ్ ను కాపాడుకుంటూ అనుకున్న సమయంకు విడుదల చేసి ఉంటే ఖచ్చితంగా రాజాసాబ్ సినిమా ఫలితం మరో రేంజ్ లో ఉండేది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. పాపం ప్రభాస్ ఏడాదికి 2-3 సినిమాలు చేయాలని ఎంతగా ప్రయత్నాలు చేసినా ప్రేక్షకుల ముందుకు ఏడాదికి 2-3 సినిమాలను తీసుకురావాలని భావించినా కూడా సాధ్యం కావడం లేదు. ఇతర హీరోలు మెల్లగా సినిమాలు చేస్తూ ఏడాదికి 1 లేదా 2 ఏళ్లకు 1 సినిమాలు చేస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఒకేసారి 2-3 సినిమాలు చేస్తున్నా కూడా ఏదో ఒక సమస్య కారణంగా ఆలస్యం అవుతుంది. సలార్ 2, కల్కి 2 సినిమాలు ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. రాజాసాబ్ సినిమాతో పాటు ఫౌజీ సినిమా ఈ ఏడాదిలో వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దాంతో ప్రభాస్ కు ఎందుకు ఇలా జరుగుతుందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.